నమస్తే, వెల్కమ్ టు C23 న్యూస్ డిఎస్ఆర్ పాయింట్కి స్వాగతం. మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్టీలో నెంబర్ 1 స్థానాన్ని భర్తీ చేసి తర్వాత అక్కడ జరిగినటువంటి కుట్రలకి బలైపోయి బయటికి వెళ్ళిపోయి రాజకీయ సన్యాసం తీసుకున్నటువంటి విజయసాయిరెడ్డి ఈరోజు తిరుమల వేదికగా ఒక ప్రకటన చేశారు. రానున్న రోజుల్లో ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నాను అని. ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజాపక్షంగా ప్రజల గొంతుకు వినిపించేందుకు ప్రజావాణిని అటు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా కానీ ప్రతినిధిగా కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వర్షాభావం లేకుండా ఎల్నినో ప్రభావం లేకుండా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనని, ఆహార కొరత ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అన్నటువంటిది లేకుండా ఉండాలనని కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఇక్కడ రాజకీయాలకు తావులేదు కాబట్టి ఈ యొక్క మాసంలోనే నేను తదుపరి రాజకీయ ప్రణాళికని పత్రికాముఖంగా పాత్రికేయ మిత్రులతో విజయవాడలో పాలుపంచుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సరే, రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? అసలు రాజకీయాలే వద్దు అనుకుని నడిపిన తర్వాత ఆయన చుట్టూ వివాదాలు, ఇటు మద్యం కేసు దగ్గర నుంచి మొదలుకొని అరబిందో కేసు దగ్గర మొదలుకొని చాలా కేసులకి ఆయన, ఈ కేసులన్నిటికీ ఆయన ఒక కీలకమైనటువంటి వ్యక్తి. ఈ కేసులన్నిటి కూడా ఆయన చుట్టూ చాలా తిరిగిన, ఈ కేసులకు సంబంధించినటువంటి మలుపులు ఆయన చుట్టూ చాలా తిరిగాయి. మరి అలాంటి వ్యక్తి అసలు రాజకీయాలు వద్దు, నేను ఫార్మర్గా నా శాశ్వత జీవితాన్ని ఫార్మర్గా గడపాలనుకుంటున్నాను, ఈ కుట్రలో కుతంత్రాలతో కూడినటువంటి రాజకీయాలకి అసలు నేను దూరంగా ఉండాలనుకుంటున్నా అని ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసి ఇప్పుడు మరలా తిరిగి ఎందుకు కంబ్యాక్ చేస్తున్నారు అనే దాని మీద ఇవాళ మళ్ళా ఓ రాజకీయ చర్చ మొదలైంది. ఎందుకు ఈయన మళ్ళీ కంబ్యాక్ చేస్తున్నారు అంటే, వైఎస్ఆర్సీపీ పార్టీతో రాష్ట్రంలో పొత్తులు పెట్టుకునేటువంటి పార్టీలు లేవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి డోర్లు తీసిన, ఆహ్వానం పలికిన, ఆయనతో కలిసి పనిచేయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ జాతీయ పార్టీ కానీ లేదంటే ఏ ప్రాంతీయ పార్టీ కానీ ఆయనతో కలిసి పొత్తు పెట్టుకుని ప్రయాణం చేసేదానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఆయనతో ఉండేటువంటి ప్రమాదాలు ఏంటి అనేది రాజకీయాలు ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. సామాన్య ప్రజలకి జగన్మోహన్ రెడ్డి అంత దగ్గర కాదు కాబట్టి అది తెలియదు, కానీ రాజకీయాలు ఉండే వాళ్ళకి మాత్రం బాగా తెలుసు. మరి రాజకీయాల్లో ఉండే వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఏ ప్రాంతీయ పార్టీ కానీ ఏ జాతీయ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డితో పొత్తుల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే 2024 ఎన్నికలకు కూడా చాలా పార్టీలను ఆహ్వానించేటువంటి ప్రయత్నం చేసి ఎటు నుంచి పాజిటివ్ ఇది రాక, పాజిటివ్ ఒపీనియన్ ఎటు నుంచి రాక ఓడిపోతామని తెలుసు కూడా 2024 ఎన్నికలకు వెళ్ళారు. కొంతమంది అయితే లేదు, అప్పటికి చేసినటువంటి సంబంధించినటువంటి సంక్షేమ ఏదైతే ఉందో ఆ సంక్షేమాన్ని
దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో బలమైనటువంటి మళ్ళా అధికారంలోకి వస్తాం, ప్రజల్లో చాలా బలమైనటువంటి ఓట్ బ్యాంకు సంక్షేమాల ద్వారా సాధించాము అని చెప్పని చెప్పుకుని ఎన్నికలకు వెళ్ళారు. సరే, ఎన్నికల్లో డబ్బు ఇవన్నీ కూడా విరిగా చాలా బాగా ఖర్చు పెట్టింది వైఎస్ఆర్సీపీనే, అధికారంలో ఉన్నారు కాబట్టి. అయితే అలాంటి వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలబడాలి అంటే కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి కొంతమందితో, అదేవిధంగా యువతని రాజకీయాల్లో తీసుకురావాలనే ఒక కీలకమైనటువంటి ఒక దృక్పథంతో ఒక రాజకీయ పార్టీని ఆంధ్రప్రదేశ్లో తెరలేపేటువంటి పరిస్థితి అంటే ప్రయత్నం ఈరోజు విజయసాయిరెడ్డి చేస్తూ ఉన్నాడు. అంటే ఎన్నికలకు ఇంకో 3 ఏళ్ళ టైం ఉంది కాబట్టి ఈ 3 ఏళ్లలో ఒక రాజకీయ ఎజెండాతో, అంటే మా రాజకీయ ఎజెండా ఇది అని చెప్పని ప్రధానంగా ఏంటంటే రాష్ట్రాల్లో అంటే రాజకీయ నాయకుల యొక్క విధానాలని ప్రశ్నించడానికి మేము సిద్ధమయ్యామని చెప్పడం. అంటే ఇప్పుడు మన దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ ఎలా అయితే రాత్రికి రాత్రే ఒక అవేర్నెస్ వచ్చిందో అలా మేము కూడా సిద్ధమవుతున్నామని బాగా వయసు మళ్ళినటువంటి విజయసాయిరెడ్డి అంటే యువతని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఇది ఒక మంచి రాజకీయ ప్లాట్ఫాము, ఇది ఒక మంచి పార్టీ, దీని ద్వారా మీరు ప్రశ్నించవచ్చు, మీరు అసెంబ్లీకి వెళ్ళొచ్చు అనేటువంటి ఒక కోణం, అంటే యువతని ఇంప్రెస్ చేయడానికి తీసుకొస్తారు. దాని ద్వారా ఏం చేస్తారు అంటే ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకుంటారు. పొత్తు పెట్టుకుని 2 పార్టీలు కలిసి ప్రయాణం చేద్దాము అనే దాని మీద ఒక కీలకమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని ఇప్పుడు అమలు చేయడానికి విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. ఇందులో అర్థం కానిది ఏంటి అంటే విజయసాయిరెడ్డి వెళ్ళిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో కాస్తో కూస్తో ఒక అంటే అవగాహన ఉన్నటువంటి రాజకీయ అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే కేంద్రంలో కొద్దిగా అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి నరేంద్ర మోడీని అమిత్ షాను కలిసేటువంటి పరిస్థితులు ఉండేవి. సాయిరెడ్డి బయటకు వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు పూర్తిగా లేవు. ఇవాళ ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో, ఒక ఎంపీనేమో మర్డర్ కేసులో సిబిఐ కేసులో ఏ8గా ఉంటే, ఇంకొక ఎంపీ లిక్కర్ కేసులో జైల్లో ఉండొచ్చినటువంటి ఎంపీ. ఈ గతంలో కొంతమంది ఎంపీలు అయితే ఇక చెప్పనవసరం లేదు, గోరట్ల మాధవ్ లాంటి వాళ్ళ గురించి అయితే అసలు చెప్పనే అవసరం లేదు. కొంతమంది ఎంపీలు ఇక ఉన్నారు కానీ ఏదో ఉన్నామంటే ఉన్నాం కానీ వాళ్ళేది అపాయింట్మెంట్ వేసేటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డికి ఇవాళ వాళ్ళ పరిస్థితుల్లో. అప్పుడులో విజయసాయిరెడ్డి ఈ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు, వాళ్ళకి ఫ్లోర్ లీడర్గా ఉన్నప్పుడు కాస్తంత నడిపేవాడు వ్యవహారం, ఢిల్లీలో వ్యవహారం నడిపేవాడు. ఆ నడపబట్టే లిక్కర్ కేసుల్లో, ఈ సిబిఐ కేసుల్లో కానీ ఈడీ కేసుల్లో కానీ ఇన్నేళ్ళు బయట ఉండగలిగారు అనేది కూడా అప్పుడప్పుడు అంటే ఏదన్నా చర్చ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం ఎలా బయట ఉన్నాడని వచ్చిన చర్చ వచ్చినప్పుడు దీనికి కీలకమైనటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి అని. అదే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి చుట్టూ కోటరీ ఉందని, కోవట్లు ఉన్నారని, దాని ద్వారా ఆయన బయటకు వచ్చామని చెప్పారు. ఇప్పుడు ఆ కోటరీ కోవట్లు వల్ల కావటం లేదు కాబట్టి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డితోనే మళ్ళా రాజకీయ ప్రయాణం మొదలు పెడితే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తారంటే ఉన్నటువంటి యువతనో, రైతునో, మహిళలనో వాళ్ళ వైపు లాగడానికి ఇంకొక కొత్త రాజకీయ పార్టీ అయితే బాగుంటుంది. ఆ కొత్త రాజకీయ పార్టీలో ఒక ఎజెండాని క్రియేట్ చేసుకుని, ఒక కీలకమైన ఒక ఎజెండా, అది యువత, మహిళ, రైతు, శ్రామికులు అనేలాగా ఒక కొత్త విధానాలని, ఏదైనా ఒక ప్రజల్ని మాయ చేసేదాకా ఒక కొత్త విధానాలను తీసుకొద్దాము, సామాన్యులందరినీ రాజకీయ పార్టీ వైపు తీసుకొద్దామని. ఎందుకంటే ఇప్పుడు దేశంలో జరుగుతున్నది కదా, తమిళనాడులో జరిగింది, విజయం చేయడం చూసాం. ఇప్పుడు దేశంలో ఆల్రెడీ కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఉద్యమం తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చూసాం. సో ఇలాంటివన్నీ కూడా సామాన్యులే చేయగలుగుతున్నారు. పెద్ద పెద్ద తలపండిపోయినటువంటి మేధావులు, రాజకీయ నాయకులు చేయలేకపోయినా సామాన్యులు చేయగలుగుతున్నారు. సామాన్యులు చేయగలుగుతున్నారు కాబట్టి సామాన్యులను ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలి, వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకురావాలి. అంటే ఓ రాజకీయ పార్టీ పెట్టి సామాన్యుల్ని, యువతని రచ్చగొట్టి మాయ చేసి ఆ పార్టీలో తీసుకొచ్చి
దాని ద్వారా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చేటువంటి ప్రయత్నం, అదొక పన్నాగం అనేది ఈ రాజకీయ పార్టీ ప్రకటన వెనకాలన ముఖ్య ఉద్దేశం అనేది ఈరోజు నడుస్తున్న చర్చ. మరి దీనికి ఇదే కారణమా లేదా ఇంకితర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే మిగిలిన పార్టీలు వాళ్ళని ఒక పార్టీలో తీసుకురావడానికి, అంటే ఇక్కడ వైసీపీలో నుంచి దూరంగా ఉండాలనుకున్న వాళ్ళని ఈ పార్టీలో తీసుకురావడం ద్వారా, లేదంటే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు జంపింగ్ జలాక్స్ ద్వారా, ఈ జపాంగ్స్ ద్వారా ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్రంలో విజయసాయిరెడ్డిని నమ్మి యువత కానీ, మహిళలు కానీ, ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, సామాన్య ప్రజలు కానీ విజయసాయిరెడ్డిని నమ్మి ఆయన పార్టీతో పాటు ఆయనతో పాటు కలిసి నడుస్తారా? ఇతర రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు, ఏదో సందిగ్ధంగా ఉన్నటువంటి వాళ్ళు విజయసాయిరెడ్డిని నమ్మి ఆ పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా అంటే ఇది $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే సాయిరెడ్డికి అంత గ్రాఫ్ లేదు, ప్లస్ పోతే అంత ఆయన మీద అంత మంచి అభిప్రాయం ప్రజల్లో లేదు. అంటే అంత గుడ్ ఇంప్రెషన్ కానీ, అంత గొప్ప క్యారెక్టర్ కానీ ఆయనకు లేదనేది స్పష్టంగా చెప్పచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడే C23 ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేసేసేయండి. C23 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. C23 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.